అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. ఈరోజు మనమైతే ఆడిది చేసుకుందామండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఆడిది అనమాట. అంటే బియ్యం పిండి ఆడిది. ఇదే ఆడిదిని రెండు రకాలుగా చేసుకుంటారండి. ఒకటి బియ్యం తడిపిండితో చేసుకుంటారు, ఇంకా గంటాడిది కూడా ఉంటుందండి. గంటాడిది అంటే గంటలతో చేస్తారనమాట. మీకు గంటలు అనేవి తెలుసుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది అనమాట గంటాడిది కూడా. నాకు మా మమ్మీ ఎక్కువగా చేసి పెట్టేది నేను కడుపుతో ఉన్నప్పుడు. చాలా బలం కూడా. ఇంకా మనం వీడియో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆడిదిని అంటే బియ్యం పిండితో ఆడిది ఎలా చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందు రోజు నైట్ అయితే బియ్యాన్ని నానబెట్టేసుకోవాలండి. కంట్రోల్ బియ్యం అంటారు కదా, రేషన్ బియ్యాన్ని అయితే ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్కి చక్కగా నానిపోతే బియ్యం అయితే. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగా మొత్తం నీట్గా బియ్యాన్ని కడిగేసుకొని ఒక స్టెయినర్లో వేసి, అంటే వాటర్ పోయేంత వరకు క్లాత్లో కానీ స్టెయినర్లో కానీ వేసి వడకెట్టేసుకోవాలి వాటర్నంతా. వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ బియ్యాన్ని ఒక పొడి క్లాత్ మీద వేసి అయితే కొంతసేపు ఆరబెట్టుకోవాలండి. ఎక్కడైనా కొంచెం వాటర్ ఉంటే ఆ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి బియ్యం కొంచెం పొడి పొడిగా అయిన తర్వాత, అంటే పొడి పొడిగా కంప్లీట్గా ఎండిపోకూడదండి, కొంచెం తడిగానే ఉండాలి, అలానే వాటర్ ఉండకూడదు అనమాట. ఆ బియ్యాన్ని అయితే తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఆ మిక్సీ చేసుకున్న బియ్యం పిండిని అయితే తీసుకొచ్చి జల్లించుకోవాలండి. ఎందుకు జల్లిస్తాము అంటే మనకి ఎక్కడైనా, అంటే ఆ బియ్యం మిక్సీ కదా పడతాము, సో ఎక్కడైనా కొంచెం కొంచెం నాకు ఉండిపోతే ఉండిపోద్ది అనమాట. పైన కిందన చక్కగా పౌడర్ అనేది వచ్చేస్తుంది. అదే మిల్లులో ఆడించుకుంటే మనకి ఇంకా బాగా వచ్చేస్తుంది. బట్ తక్కువ పిండికి మిల్లులో ఆడించుకోలేం కదా. సో ఇలా కొంచెం కొంచెం పిండి చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటే చక్కగా అయిపోద్దండి. ఇప్పుడు ఈ పిండిని అయితే కొంచెం తీసుకొని మనం వాటర్లో కలుపుకోవాలి. అంటే మనం పిండిని వేసేసి ఆడిది చేస్తే అక్కడక్కడ ఉండలు కట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం ఎంత ఆడిది చేసుకుందాం అనుకుంటున్నామో అంత వాటర్ అయితే వేసుకోవాలండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని షేర్ చేసుకోండి. నా వాటర్ ఏంటి అలా ఉంది అని అనుకుంటున్నారా? నేను కొంచెం కొబ్బరి తురుముని చేసుకునేటప్పుడు కొబ్బరి తురుములో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని అయితే వేసుకున్నాను అనమాట. కొబ్బరి తురుము వాటర్ వేసుకుంటే ఇంకా కమ్మదనం వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఆ ఏదైతే వాటర్ వేసుకున్నామో దాంట్లో కొబ్బరి చిన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలు, శనగపప్పు, కొంచెంసేపు ముందు ఒక గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పు, చిటికెడంతా సాల్ట్, మనం ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటున్నామో అంత పంచదార అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. సాల్ట్ పంచదార ముందుగానే వేసేకండి. శనగపప్పు అంతా ఉడికిన తర్వాత, అంటే ఒక 80% ఉడికిన తర్వాత సాల్ట్ ఇంకా పంచదార వేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ పంచదార ప్లేస్లో బెల్లం కావాలి అనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే బెల్లం వేసుకున్నాను అనమాట. మనకి శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఇలాచీ పొడిని వేసుకోండి. దాంట్లో చిటికెడంత సాల్ట్, ఇంకా నేనైతే బెల్లం వేసుకున్నానని చెప్పాను కదా, బెల్లం కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. బెల్లం మొత్తం కరిగేంత వరకు మరిగించుకోవాలండి. మీలో ఎంతమందికి ఇలాంటి పాతకాలపు వంటలు అంటే ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకైతే భలే ఇష్టం అనమాట పాతకాలం వంటలంటే. అందులోనే మంచి బలం కూడా ఉంటుంది. అప్పట్లో అలాంటి తిండి తినేవారు కాబట్టి ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నారు. మనం చూసారు కదా, 60 అంటే ఇప్పటికీ 60 ఇయర్స్ వచ్చినా, వాళ్ళు 80 ఇయర్స్ వచ్చినా అదే స్ట్రాంగ్గా ఉన్నారు. మనం 40 ఇయర్స్ వచ్చేసరికి చాలా డల్ అయిపోయి నీరసం అయిపోతున్నాము. సో అప్పటి తిండులు బలమైనవని నేను నమ్ముతున్నాను. మీలో ఎంతమంది నమ్ముతున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా మనం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము. నా బెల్లం అయితే కంప్లీట్గా కరిగిపోయిందనమాట. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత చిటికెడంత సాల్ట్ వేసుకొని బాగా కరిగేంత వరకు కలుపుకొని, ఏదైతే స్టార్టింగ్లో పిండి కలుపుకొని ఉంచుకున్నానో ఆ పిండిని అయితే వాటర్లో కలుపుకొని ఉంచుకున్నాను కదండి, వరిపిండిని, ఆ పిండిని అయితే తీసుకొచ్చి మరుగుతున్న వాటర్లో అయితే వేసేయాలన్నమాట. మనకి చిక్కగా ఉండాలి, మరీ అంత చిక్కగా కాదు, అలానే మరీ పల్చగా కూడా ఉండకూడదు. ఒకవేళ మీకు పల్చగా అనిపిస్తే మళ్ళీ కొంచెం పిండి వేసుకొని వాటర్ కలుపుకొని మెల్లగా వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. మధ్యలో మనం ఆపకూడదు అనమాట, ఎందుకంటే మధ్యలో అక్కడక్కడ లంప్స్ లాగా అయిపోతుందండి. మనం కలపకుండా ఉంటే చిక్కబడేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట పిండిని అయితే. సో చూసారు కదండి, నాకు కొంచెం పలచగానే ఉందని ఇంకొంచెం పిండిని అయితే కలుపుకొని మళ్ళీ వేసుకున్నాను. నేను అలా 3 టైమ్స్ వేసేంత వరకు చిక్కబడలేదండి. అలా 3 టైమ్స్ వేసిన తర్వాత మాత్రమే నాది చిక్కబడింది ఆడిదైతే. సో నా ఆడిదైతే కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందులో నేను పాల తాలికలు ఇంకా ఉండ్రాలు కూడా వేసుకున్నాను. మనం వినాయకుడికి చేస్తాం కదా పాల తాలికలు, అంటే పొడువుగా ఉంటాయి కదా, అదే పిండితో నేను ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను కదా, అవే తీసుకొచ్చి మళ్ళీ వేసుకున్నాను అనమాట. నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇందులో నచ్చితే జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేసుకోలేదు. పాతకాలం వంటలాగే ఉండాలి కాబట్టి ఇందులోని ఉండ్రాళ్ళు ఇంకా పాల తాలికలు అయితే వేసుకొని మేము హ్యాపీగా తినేసాం. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.